హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను రక్షాబంధన్కి రాఖీ ప్లేటర్ ఎలా ప్రిపేర్ చేశానో మీకు అందరికీ చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఏ ఐటమ్స్ కావాలనేవి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక వేయింగ్ మిషన్, ఒక ప్లాస్టిక్ గ్లాస్, ఇంకా మనకు కావాలనుకుంటే గోల్డ్ ఫ్లేక్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా రెజిన్ బాటిల్స్. నేను 3:1 రెజిన్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఇది రెజిన్ 3:1లో తీసుకున్నాను. అండ్ హార్డనర్, ఇది కూడా సేమ్ 3:1. సో చూపించినట్టు మీకు కావాల్సిన రెజిన్ మీరు తీసుకోవచ్చు, 2:1 3:1. అండ్ బబుల్ బస్టర్. అండ్ నేను ఇక్కడ రెడ్ కలర్ మైకా పౌడర్ అనేది యూస్ చేశాను. నేను రాఖీ ప్లేటర్ చేయడం కోసం ఈ మౌల్డ్ని యూస్ చేస్తున్నాను చూడండి చూపించినట్టు. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరు ఏ మౌల్డ్ తీసుకున్నా ఒక ప్లాస్టర్ కానీ టేప్ కానీ తీసుకొని దాన్ని ఇలా నేను చూపించినట్టు క్లీన్ చేసుకోండి. బికాజ్ వేరేదంతా క్లీన్ చేసినా అంత క్లీన్ అవ్వవు, కాబట్టి ప్లాస్టర్ అయితే బెటర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వేయింగ్ మిషన్ తీసుకొని ఒక ప్లాస్టిక్ గ్లాస్ కానీ ఏమైనా మీ దగ్గర పేపర్ గ్లాస్ అయినా ఓకే, అది పెట్టుకొని రెజిన్ వే చేసుకోవాలి. నేను ఇక్కడ 3:1 రెజిన్ తీసుకున్నాను కాబట్టి సో రెజిన్ 3 times తీసుకున్నప్పుడు హార్డనర్ అనేది 1 time తీసుకోవాలి మీరు తీసుకున్న పర్సంటేజ్ బట్టి. ఇది 3% తీసుకుంటే హార్డనర్ అనేది 1% తీసుకోవాలి. సో నేను ఇక్కడ 98 తీసుకున్నాను రెజిన్ అనేది. దీనికి 1% హార్డనర్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఫైనల్గా నేనైతే రెజిన్ హార్డనర్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు రెజిన్ హార్డనర్ అనేది ప్రాపర్గా మిక్స్ అవ్వాలి, అప్పుడే మనకి డిమౌల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను చూపించినట్టు ఒక డైరెక్షన్లో మాత్రమే ఎప్పుడు రెజిన్ అనేది కలుపుకోవాలి. బబుల్స్ అవి ఫామ్ అవ్వకుండా ఈజీగా ఉండాలంటే ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఈజీగా వస్తుంది. నేను చూపించినట్టు ఇట్లా గ్లాస్లో రావాలి మొత్తం. సో నెక్స్ట్ ఈ రెజిన్లో కొంచెం మైకా పౌడర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను రెడ్ కలర్ మైకా పౌడర్ అనేది తీసుకున్నాను. మీ చాయిస్, మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ప్లేటర్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ తీసుకున్నాను. ఇక్కడ మైకా పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని సేమ్ డైరెక్షన్లోనే కలుపుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు రెజిన్, హార్డనర్ ఇంకా మైకా పౌడర్ మిక్స్ చేసుకోవాలి. నేను చూపించినట్టు చూడండి, ఫుల్గా పౌడర్ అనేది రెజిన్లో కలిసిపోవాలి. మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మధ్యలో కలర్ అనేది ఎక్కడ ఉండిపోకుండా మొత్తం మిక్స్ అవుతుంది కాబట్టి. సో నేను చూపించినట్టు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటే కలర్ అంతా ప్రాపర్గా రెజిన్లో మిక్స్ అవుతుంది. సో ఈజీగా మనకి డిమౌల్డ్ చేయడానికి బాగుంటుంది, మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ మౌల్డ్ తీసుకొని నేను ఫస్ట్ ఎడ్జెస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. బికాజ్ నేను ఫస్ట్ ఎడ్జెస్ని డిజైన్ చేద్దామని అనుకున్నాను కాబట్టి ఫస్ట్ ఎడ్జెస్ని అనేది ఫిల్ చేసుకుంటున్నాను నేను. సో మీకు చూపించినట్టు ఇలా ఎడ్జెస్ని ప్రాపర్గా ఎక్కడ ఖాళీ ఉంచకుండా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్గా మొత్తం ఎడ్జెస్ అనేది ఫుల్గా ఫిల్ చేసుకొని నేను చూపించినట్టు మొత్తం మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఎడ్జెస్ అనుకున్నాను కాబట్టి ఎడ్జెస్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద మిడిల్. సో నేను ఎడ్జెస్ని ఫిల్ చేసుకున్న తర్వాత నేను ఎడ్జెస్ని ఇలా ఫిల్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు నేను మిడిల్లో కూడా ఫిల్ చేసుకుంటున్నాను రెజిన్ని. నేను ఫస్ట్ ఎడ్జెస్ని ఎందుకు ఫిల్ చేశాను అనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎడ్జెస్ ఫిల్ చేసుకొని తర్వాత మిడిల్లో కూడా నేను మొత్తంగా రెజిన్ అనేది పౌర్ చేశాను. మొత్తం మిక్స్ చేసుకొని మౌల్డ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఫస్ట్ మీకు చెప్పాను కదా ఎడ్జెస్ అనేవి డిజైన్ చేస్తానని చెప్పి. ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా రెజిన్లో కొంచెం ముంచి నా దగ్గర ఉన్న కుందన్స్తో దీన్ని డెకరేట్ చేయాలని నేను అనుకుంటున్నాను.
సో ఇలా టూ కుందన్స్ పెట్టి ఫస్ట్ ఒక కుందన్ తీసుకొని నెక్స్ట్ ఇంకొకటి తీసుకొని ఎడ్జెస్ని డిజైన్ చేద్దామని అనుకున్నాను. సో ఇలా 2 కుందన్స్ పెట్టుకొని మధ్యలో ఒక చిన్న బీడ్ పెడదామని అనుకున్నాను. సో నేను అలాగే డిజైన్ చేసుకున్నాను మొత్తం. చూడండి ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ కొన్ని గోల్డ్ ఫ్లేక్స్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇది బాగా సేమ్ మళ్ళీ ప్రాపర్గా మిక్స్ అయ్యేంత వరకు మనం దీన్ని కలుపుకోవాలి. ప్రాపర్గా కలుపుకుంటే గోల్డ్ ఫ్లేక్స్ అనేవి ఇందులో బాగా మిక్స్ అవుతాయి. ఈ మిక్స్ చేసుకున్న గోల్డ్ ఫ్లేక్స్ని రెజిన్ని నేను మళ్ళీ మౌల్డ్లో వేసుకుంటున్నాను. సో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని నేను దీన్ని మిడిల్లో వేద్దాం అనుకున్నాను. అందుకే ఫస్ట్ ఎడ్జెస్ నుంచి డిజైనింగ్ స్టార్ట్ చేశాను. బికాజ్ ఈ గోల్డ్ ఫ్లేక్స్ వేసాం కాబట్టి ఫస్ట్లోనే మౌల్డ్ మొత్తం స్ప్రెడ్ చేస్తే గోల్డ్ ఫ్లేక్స్ ఎడ్జెస్ కూడా స్ప్రెడ్ అయిపోతాయి అని చెప్పేసి సో నేను ఫస్ట్ ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను నార్మల్గా. చూడండి ఈ గోల్డ్ ఫ్లేక్స్ని నేను తీసుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను. మిడిల్లో పౌచ్ చేసుకొని సో ఇప్పుడు గోల్డ్ ఫ్లేక్స్ సపరేట్గా అండ్ డిజైన్ సపరేట్గా కనిపిస్తుందని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. మీకు కావాల్సినట్టు మీరు చేసుకోవచ్చు. టోటల్గా రెజిన్ మొత్తం నేను ఇంకా మౌల్డ్లో వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు మీకు కావాల్సిన విధంగా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఓన్లీ మిడిల్లో మాత్రమే స్ప్రెడ్ చేసుకున్నాను. ఎడ్జెస్కి అంతగా స్ప్రెడ్ చేయలేదు. ఎడ్జెస్లో ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి నేను ఎడ్జెస్ని ఇగ్నోర్ చేశాను ఎక్కువగా. సో ఇలా నేను దీన్ని డిజైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం 1 డే అంటే 24 hours ఇలా దీన్ని పక్కన పెట్టేస్తే ఏ డస్ట్ పడకుండా దీన్ని కవర్ చేసుకోవాలి. ఏదో ఒకటి కవర్ చేసి మూత పెట్టి దీన్ని ఉంచాలి. అప్పుడు 24 hours తర్వాత దీన్ని డీమౌల్డ్ చేసుకుంటే మనకి రాఖీ ప్లేటర్ అనేది రెడీ అయిపోతుంది. సో లాస్ట్గా నేను ముందుగా డిజైన్ చేసుకున్న ఎడ్జెస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. బికాస్ మధ్యలో రెజిన్ వేయడం వల్ల అవి కొంచెం పక్కకు వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది. సో నేను వాటిని మళ్ళీ మధ్యలోకి పెట్టుకుంటున్నాను కరెక్ట్గా. చూడండి 2 కుందన్స్ పెట్టి మధ్యలో ఒక బీడ్ పెట్టాను కదా, బీడ్స్ పక్కకు వెళ్ళిపోయాయి. అది మళ్ళీ మధ్యలో వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను. సో కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్సిమం. మీరు స్ప్రెడ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మీ దగ్గర ఫైర్ గన్ ఉంటే ఫైర్ గన్ యూజ్ చేయండి, లేకపోతే బబుల్ బస్టర్ ఉంటే బబుల్ బస్టర్ అనే యూజ్ చేయొచ్చు. నేనైతే బబుల్ బస్టర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే రెజిన్లో బబుల్స్ అనేవి ఈజీగా ఫామ్ అయిపోతాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి అనేది బబుల్ బస్టర్ అనేది యూజ్ చేస్తాము. సో మీరు హీట్ గన్ యూజ్ చేసినా పర్వాలేదు. నేనైతే స్ప్రేని యూజ్ చేస్తున్నాను. లాస్ట్గా ఒక్కసారి స్ప్రేని యూజ్ చేస్తే బబుల్స్ అనేవి ఈజీగా పోతాయి అన్నమాట. చూడండి ఒక్కసారి స్ప్రే చేసుకొని దాన్ని అలా 1 day పక్కన పెట్టేస్తే మనకి ఈజీగా అది డ్రై అయిపోతుంది. మనం ఏం చేయక్కర్లేదు. సో చూడండి లాస్ట్గా అయితే నా ప్లేటర్ ఇలా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. సో మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.